ఈరోజు దేవుని మహాకృపను బట్టి తండ్రి సన్నిధి మిషన్స్కి వెళ్తున్నాం. ప్రభు కృప మాకు తోడుగా ఉన్నట్లుగా మా ప్రయాణ కొరకు ప్రార్థన చేయండి. క్షేమంగా వెళ్ళి ప్రభుని గణపరిచి మరలా మేము ఇంటికి రావాలి. ప్రైజ్ ద లార్డ్. నాలో నీవు నీలో నేను, నాలో నీవు నీలో నేను ఉండాలని, నీయందే పరవశించాలని. నాలో నీవు నీలో నేను ఉండాలని, నీయందే పరవశించాలని. నా హృదయాశయ్యా ప్రియుడా యేసయ్యా, నా హృదయాశయ్యా ప్రియుడా యేసయ్యా. నాలో నీవు నీలో నేను, నాలో నీవు నీలో నేను ఉండాలని, నీయందే పరవశించాలని. కడలియంత ఎగసి పడినా హద్దు దాటదు నీ ఆజ్ఞ లేక. కడలియంత ఎగసి పడినా హద్దు దాటదు నీ ఆజ్ఞ లేక. కలతలన్నీ సమసిపోయే కన్న తండ్రి నిన్ను చేరినాక, కమనీయమైనది ఈ దివ్య రూపము, కలనైన మరువను నీ నామ ధ్యానము. కమనీయమైనది నీ దివ్య రూపము, కలనైన మరువను నీ నామ ధ్యానము. నాలో నీవు నీలో నేను, నాలో నీవు నీలో నేను ఉండాలని, నీయందే పరవశించాలని. కమ్మనైనా బ్రతుకు పాట పాడుకొందును నీలో యేసయ్యా. కమ్మనైనా బ్రతుకు పాట
పాడుకొందును నీలో యేసయ్యా, కంటి పాప ఇంటి దీపం నిండు వెలుగు నీవే కదయ్యా. కరుణాతరంగము తాకేను హృదయము, కనురెప్ప పాటులు మారేను జీవితం. కరుణాతరంగము తాకేను హృదయము, కనురెప్ప పాటులు మారేను జీవితం. నాలో నీవు నీలో నేను, నాలో నీవు నీలో నేను ఉండాలని, నీ అందే పరవశించాలని. స్నేహమైనా సందడైనా ప్రాణమైనా నీవే యేసయ్యా. స్నేహమైనా సందడైనా ప్రాణమైనా నీవే యేసయ్యా. సన్నిధైనా సౌఖ్యమైనా నాకు ఉన్నది నీవే కదయ్యా. నీలోనే నా బలం, నీలోనే నా బలం, నీలోనే నా వరం, నీవేగా నా జయం. నీలోనే నా బలం, నీలోనే నా బలం, నీలోనే నా వరం, నీవేగా నా జయం. నాలో నీవు నీలో నేను, నాలో నీవు నీలో నేను ఉండాలని, నీ అందే పరవశించాలని. నా హృదయాశయ్యా ప్రియుడా యేసయ్యా, నా హృదయాశయ్యా ప్రియుడా యేసయ్యా. నాలో నీవు నీలో నేను ఉండాలని, నీ అందే పరవశించాలని.
అరణ్యంలో ఆయన కొన్ని రోజులు ఉన్నాడు. 40 దినాలు అక్కడ ఉన్నాడు. 40 దినాలు అక్కడ ఉండి అక్కడ గడిపి ఆయన తిరిగి గలిలైకి వచ్చేటప్పుడు ఆత్మ బలముతో నిండుకున్నాడు అని ఉంది. ఆత్మ ఆయనని ఊళ్ళో తిప్పడానికి ముందు అరణ్యపు అనుభవంలోనికి తీసుకెళ్ళాడు. అరణ్యపు అనుభవంలో ఆయన ఆత్మ బలాన్ని పొందాడని తన గ్రంథంలో దేవుడు రాయించాడు. లూకాసు వార్త 4వ అధ్యాయం మీరు మొదటి నుంచి చూడగలిగితే ఆ మాట రాస్తుంది. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మ చేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొత్తగా ఉంటారు ఆ తర్వాత టెంట్ అంతా కూడా. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి ఎప్పుడు ఆత్మ బలముతో నిండుకున్నాడు? 40 దినములు అరణ్యపు అనుభవంలో ఆయన ఉన్న తర్వాత మరొక 40 రోజులు ఇంకా లేడు. బాప్తిస్మం పొందిన వెంటనే లైన్లోకి వెళ్ళాడు. 40 days అక్కడ గడిపాడు. ఆ తర్వాత పగలంతా తిరిగి ప్రకటిస్తూ రాత్రంతా కొండకు వెళ్లి ప్రార్థిస్తూ అలా ఏ రోజుకు ఆ రోజు ప్రార్థన చేసుకున్నాడు తప్ప మళ్ళొక 40 రోజులు ఆయన వెళ్ళి ప్రార్థన చేసిన అనుభవాన్ని మనం చూడం. ఒకే ఒక్కసారి అలాంటి పని చేశాడు ఆయన. అరణ్యపు అనుభవంలో మనకు దొరుకుతున్నది ఏంటంటే సౌఖ్యం, సౌకర్యం, విలాసం కాదు. అక్కడ ఉపవాసం, అడవి జంతువుల మధ్య సంచారం. అక్కడ మనుషులు, లోక సంబంధమైన మనుషులు ఎవరు ఉండరు. అడవిలో ఉండే జంతువులు మనుషుల మధ్యలో నుంచి తీసుకెళ్లి మనుషులకు వేరుగా అరణ్యంలో ఆయన సంచరింపజేశాడు. అరణ్యంలో ఆ అనుభవాలు పొందిన తర్వాత ఆయన ఆత్మ బలముతో నిండుకొని గలిలైకి వచ్చాడు అని రాస్తుంది. ఆ తర్వాత ఇంకో మాట కూడా రాస్తుంది. ఆత్మ బలముతో ఆయన నిండుకొని గలిలైకి వచ్చిన తర్వాత ఆయన కీర్తి ఆ ప్రదేశం అంతటా కూడా ప్రసిద్ధమైంది అని రాస్తుంది. అరణ్యపు అనుభవంలో ఆత్మ బలం దొరుకుతుంది. మీ శరీరాలు అరణ్యంలో అది మాత్రం దేవుడు ఏర్పాటు చేశాడు. నువ్వు నమ్మినా నమ్మకనేది నిజం. గడిచిన సంవత్సరంలో వచ్చి గడిపిన వాళ్ళు కొంతమందికి కొన్ని అనుభవాలు తెలుసు. గడిచిన సంవత్సరంలో దేవుడు ఏ కార్యాలు చేశాడో చాలా మందిలో సాక్ష్యాలు ఉన్నాయి. ఈ రోజు ఇక్కడ గడుపుతున్న వాళ్ళ జీవితాల్లో కూడా రాబోతున్న రోజుల్లో సాక్ష్యాలు లేవబోతున్నాయి. ఎందుకంటే మనం ఆయన సన్నిధిని ప్రేమించి పడుతున్న ఈ ప్రయాస, ఆయన సన్నిధిలో పడి గోజాడుతున్న ఈ అనుభవాన్ని ఆయన మర్చిపోయే దేవుడు కాదు. అసలు అందుకోసమే నేను తీసుకొచ్చాను. మనుషులు ఎన్నిక చేయడానికి కానీ, గుర్తించడానికి కానీ, గణపరచడానికి కానీ ఆయన పెద్ద పెద్ద అంచులు గల నిలువు తగ్గి దొరుకుతున్నాడు కాదు. అరణ్యములకు దొరికిపోయాను. అక్కడ ఆమెతో నేను ప్రేమగా మాట్లాడుతున్నాని సీఎం కుమార్ గురించి అన్నట్టు దేవుడు అరణ్య అనుభవానికి మనల్ని తీసుకొచ్చాడు. అంటే తన స్వరాన్ని అక్కడ వినిపించడానికి దేవుడు అలా తీసుకొచ్చాడు. బాప్తిస్మం ఇచ్చే యోహాను ఎలా అరణ్యానికి తెచ్చాడు? ప్రకటన గ్రంథం చేయగలిగినటువంటి యోహానులేమో పద్మాసు ద్వీపం అనే అరణ్యానికి తీసుకెళ్లాడు. ఆ అరణ్యానికి తీసుకెళ్ళి అక్కడే ఇచ్చాడో తెలుసా? భవిష్యత్తులో జరగబోతున్నటువంటి సంభవాలన్నింటినీ గురించిన సమాచారం. అదే ప్రకటన గ్రంథం. పద్మాసు ద్వీపంలో పరమాస్యమై ఉండగా ప్రభు దినమందు ఆత్మవశుడమైంది అన్నాడు. ప్రభు దినమందు నేను ఆత్మవశుడమయ్యాను అంటే పూర్తిగా నేను ఆరాధిస్తూ, దేవుని స్తుతిస్తూ, మహిమపరుస్తూ నన్ను నేను మహిమనచ్చిపోయి నేను పూర్తిగా నా మనస్సుని ఆయనకి ట్యూన్ చేసి నేను ఆత్మలో ఆయన కలుసుకున్నాను. అప్పుడేం జరిగిందో తెలుసా? పరలోకము తెరవబడింది. నేను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచి తిని అని మొదలుపెట్టాడు. తర్వాత దాదాపు 22 అధ్యాయాలు కలిగిన ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి విషయాలన్నిటినీ కూడా ఆ అరణ్యపు అనుభవంలోనే యోహాను చూశాడు. ఏమన్నా అర్థమైతే మీరు సంతోషిస్తారు. ప్రభు స్తోత్రం చెప్పండి. ఇక్కడే కాదు, ఈ 4 రోజులే కాదు, ఇక్కడ నుంచి మీరు ఈ కూటాలు అయిపోయి ఇళ్ళకి వెళ్ళిన తర్వాత కూడా అరణ్యపు అనుభవము అంటే దేవునితో ఒంటరిగా ఉండిన అనుభవము, దేవునితో ఏకాంతముగా ఉండే అనుభవం అరణ్యపు అనుభవం. అంటే ఆడవాళ్ళు అడవుల్లోకి వెళ్ళంటారు. ఆయన ఇప్పుడు వెళ్ళడానికి అరణ్యాలు ఆడున్నాయి. అరణ్యాలు కూడా కొట్టేసి గుడి చేసి పడేస్తా ఉన్నా. నేను చెప్తున్నాను, అరణ్యపు అనుభవము అంటే
లోకానికి వేరుగా దేవునికి దగ్గరగా ఉండే అనుభవం, అరణ్యపు అనుభవం. స్త్రీ అయినా పురుషులైనా దయచేసి ఈ సాధన చేయండి. నేను దేవుని కృప పొంది, దేవుని నడిపింపు పొంది చాలా విషయాల్లో దేవుని ఆలోచనలకి నేను పనిచేయడానికి నాకు ఆయన నడిపింపులో ఆలోచన దొరికిన స్థలం అరణ్యపు అనుభవమే. ఏకాంత ప్రార్థన అనుభవంలో ఎక్కువగా నేను గడపడానికి ఇష్టపడ్డాను. అది నా జీవితంలో చాలా ప్లస్ అయింది. నాకు ఏదో ఆదివారం కూడా కాసేపు ప్రార్థన అన్నట్టు కాకుండా ప్రతిరోజు కొంత సహవాసం దేవునితో చేయడానికి ఇష్టపడ్డాను. ఆ సహవాసంలో ప్రతిరోజు నాకు కావాల్సిన ఆత్మ బలాన్ని ఆయన ఇచ్చి, నాకు కావాల్సిన నడిపింపులు ఆయన ఇచ్చి నన్ను ఈరోజు ఇలా నిలబెట్టాడు ఆయన. ఒకవేళ నన్ను దేవుడు నిలబెట్టిన స్థానం గొప్పదని నీకు అనిపిస్తే, అలాంటి అంతస్తుకు నీవు కూడా వచ్చినట్లు నువ్వు ముందు దేవునికి అందుబాటులోకి వెళ్ళు. నువ్వు ముందు దేవునికి అందుబాటులోకి వెళ్ళు, దేవునికి అందుబాటులోకి వెళ్ళు, దేవునికి సమీపంలోకి వెళ్ళు, దేవునికి దగ్గరగా వెళ్ళు. ఆయన నీతో మాట్లాడతాడు, నీకు సంభవాలు చెప్తాడు. అంతేకాదు తన శక్తితో నీకు నింపుతాడు. అంతేకాదు నీకు అధికారం ఇస్తాడు. అంతేకాదు ఆయన నిన్ను తన కొరకు వాడుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన తన కొరకు నిన్ను ఖచ్చితంగా వాడుకుంటాడు. నిజంగా ఆయన చేతిలో ఒక బూరలాగా, ఆయన నోట్లో ఒక బూరలాగా నువ్వు వాడబడాలంటే, బలవంతుడైన నా దేవుని చేతి బాణంలో ఒక అంబులాగా నీవు ఉంచబడి సంధించబడాలంటే నువ్వు ఆయన సమీపించడం తప్ప ఇంకొక మార్గం లేదు. అరణ్య అనుభవంలో, ఏకాంత అనుభవంలో అమ్మంటే తెలుసా బాణం. దేవుడు ఎదురు చూస్తున్నాడు.
నాలో నీవు నీలో నేను ఉండాలని నీయందే పరవశించాలని నాలో నీవు నీలో నేను ఉండాలని నీయందే పరవశించాలని నా హృదయాశయ్యా ప్రియుడా యేసయ్యా నా హృదయాశయ్యా ప్రియుడా యేసయ్యా నాలో నీవు నీలో నేను నాలో నీవు నీలో నేను ఉండాలని నీయందే పరవశించాలని